మేము ఆ విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం 95లో మేము ఎంపీటీసీగా గెలిచినప్పుడు మేము చిన్నగా సర్కిల్ కట్టి మేము పెట్టుకున్న మా అర్జున్తో మా ఒక బస్సు వాసులందరం కలిసి పెట్టడం జరిగింది. అక్కడ తర్వాత అందరూ కలిసి మళ్ళీ దాన్ని పెద్దగా చేసుకుందాం చేసినాము. మరి ఎంతో కష్టపడ్డ సర్కిల్ వాళ్ళు ఇక్కడ నుంచి మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రయత్నం మానుకొని ఈ సర్కిల్లోనే అంబేద్కర్ గారు విగ్రహం ఉండడంతోనే ఊరికి కూడా మంచి కళా శోభగా కనబడుతున్నది. కాబట్టి విగ్రహం తొలగించకుండా ఉండాలని మేము విన్నవించుకుంటున్నాము. వెనక జరిపి పెట్టుకుంటాం, మేము పెట్టుకుంటామంటున్నాం. మాకు సొంత ఖర్చుతో కూడా మేము పెట్టుకుంటాం. మేము వెనక జరిపి మేము ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము పెట్టుకుంటామని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ జేబీ. ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకు, మా కార్యకర్తలకు అందరికీ మరొకసారి జేబీలు. విషయం ఏంటంటే 97లో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను ఒక 5 నిమిషాలు లేట్ అయినా. నేను ఫోటోలు లేను కానీ 5 నిమిషాలు లేట్ అయినా. ఇది కేవలం హిందీ రామచంద్రపురం కాశీపల్లి గ్రామస్తులు తప్ప మధ్యలో ఇవ్వలేదు. ఈ కార్యక్రమం తర్వాత చేసిన తర్వాత అందరినీ బహుజనులను ఒక ఎస్సీ, నాట ఎస్సీ, బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు అందరినీ కలుపుకొని మేము ఈ ఫండ్ అయితే వసూలు చేసినామో ఏ ఒక్క రెడ్డి దగ్గర మేము డబ్బులు తీసుకోలేము. సన్నామాకు వద్దన్నాం. ఇక్కడ సర్పంచ్ ఉండే ఆయన రాజశేఖర రెడ్డి గారు వచ్చి డబ్బులు ఇస్తుంటే నేను ఆ రోజు అన్న, మీ డబ్బులు ఎలాంటి డబ్బులు రేపు రూపాయి ఇచ్చి మీరు బయట చెప్పుకుంటారు, మేము బావసాయి బిడ్డలము, మేము ఇచ్చేవాళ్ళుగా ఉంటాం కాబట్టి మీ డబ్బు వద్దన్నా అని చెప్తే ఆయన కొద్దిగా బాధపడ్డాడు. మా సొంత డబ్బుతోని, మేమంతా చిన్న చిన్న ఎంప్లాయీలం, మా సొంత డబ్బుతోటి మా ఎంప్లాయీలతో డబ్బు వేసి అప్పుడు 5 లక్షలతో ప్రోగ్రామ్ చేసినాం. ఆ ప్రోగ్రాంకు ప్రజాయుద్ధ గద్దరు వచ్చిండు. తర్వాత ఈ ఎమ్మెల్యేలకు మేము ఇది రమ్మని చెప్పాం, ఎమ్మెల్యే రాలేదు. రాకపోగా ఈ ప్రోగ్రాం జరుగుతుంటే కరెంటు తీసేసాం. మేము ముందు ఆలోచనతోనే జనరేటర్ తెచ్చుకొని మేము ఆ జనరేటర్తోని ప్రోగ్రాం కంటిన్యూ చేసాం. ఇలాంటివి చేస్తారు. ఓకే, మీరు ఈ విగ్రహం తీయాలనుకుంటున్నారు, ఎవరికి మీరు మేలు తీయాలనుకుంటారు. ఈ షాపింగ్ సెంటర్లో రెడ్డి కాంప్లెక్స్ ఉన్నాయి. ఈ విగ్రహం పెడితే వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది అవుతుందేమని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మా వర్గాన్ని రెచ్చగొట్టి ఇక్కడ విగ్రహం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతే తప్ప వేరే లేదు. మైపాల్ రెడ్డి గారు మిమ్మల్ని మేము గౌరవిస్తాం. ఎందుకంటే మీ బ్రదర్ మధు, మేమందరూ ఒక అన్నదమ్ములుగా తిరిగినాం. మీ మీద మాకు గౌరవం ఉన్నది. నిన్న గిట అన్నాన్ని పిలుస్తాం. దయచేసి ఇలాంటివన్నీ మానుకో.